పరామర్శల పేరుతో జగన్ రాజకీయ యాత్రలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని జగన్ కుట్రపూరిత కార్యక్రమాలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం లేదని దుయ్యబట్టారు. బెట్టింగ్లతో నష్టపోయిన నాగమల్లేశ్వరరావు మృతికి జగనే కారణమన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులను సృష్టిస్తూ ఒక కుట్రపూరితమైనగా ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి విధంగా మరి ఈ యొక్క కుట్రపూరితంగా ఈరోజు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, నిబంధనలను ఖాతరు చేయడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈవేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడే రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే పరామర్శలకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇంత యుద్ధ వాతావరణంలో పోతున్నట్లుగా ఏదో మరి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ విజువల్స్ కానీ ఆ యొక్క మీడియాలో డీజే మరి పాటలతోటి, డీజే డ్యాన్సులతోటి, ఏదైతే పెద్ద పెద్ద గజమాలతో స్వాగతం పలుకుతూ, తీన్మార్లతోటి, అంటే ఈ రకమైనటువంటి పరామర్శలను ఎక్కడ కూడా మేము చూడాల. అందులో ఒక ఫ్లెక్సీ నిజంగా ఆశ్చర్యం. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పి మరి వేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్సులు, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు నీ కాన్వాయ్ తగిలి ఈవేళ ఒక వ్యక్తి గాయాల పాలవుతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు కానీ నీ అనుచర గణానికి కానీ లేదు అని అంటే ఒక వ్యక్తి చనిపోయాడనే పరామర్శకి వెళ్తూ ఇంకొక వ్యక్తి చనిపోయేటువంటి పరిస్థితులు సృష్టించేటువంటి వ్యక్తికి ఈవేళ నీకు రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత ఉందా?